శ్రీనివాస్ గారికి, విక్రమ్ గారికి, శ్యామ్ గారికి, మరియు మా సోదరిమణులు సంధ్య గారికి, సమత గారికి, విజయలక్ష్మి గారికి, రాజేశ్వరి గారికి, శ్యామల గారికి, లావణ్య గారికి, సంగీత గారికి, ప్రతి ఒక్కరికి నా ఉద్యోగ తెలియజేస్తూ, ప్రతి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం బీసీల గర్జన చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభ బెంగళూరు పెట్టడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఎందుకు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ఆగస్టు 7వ తేదీన అంటే, నేషనల్ పార్టీ విపి సింగ్ గారు లోక్సభలో మండల్ కమిషన్ ద్వారా బీసీలు ఎంత జనాభా దామాషా ఉందో వాళ్ళకి అంత వాటా ఇవ్వాలని చెప్పేసి 1990లోనే బీసీలకి 27% రిజర్వేషన్లు కల్పించారు. అది ఇంద్రసహాని కేసులో జరిగిందే. కాబట్టి మన బీసీలకి ఇప్పుడు 2026 ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పెంచాలి. అది కాకుండా బీసీలకి ఉన్న 27% కంటే ఇంకా తగ్గించడం అంటే చాలా ఇది. కాబట్టి మా జనాభా దామాషా ప్రకారం మా వాటా మాకు ఇవ్వాల్సింది. 2025 ఏప్రిల్ 2వ తేదీన దీనిపైనే పోరుగర్జన ఢిల్లీలో జాజుల శ్రీనన్న నేతృత్వంలో పెట్టడం జరిగింది. దాని ద్వారానే జనగణనలో కులగణన చేస్తామనేసి కేంద్ర ప్రభుత్వం 1 నెలలో చెప్పడం జరిగింది. మరి మొదటి దఫాలో ఏం చేశారు? కులగణన చేసినారు. మరి బీసీల లెక్క ఎక్కడ ఉంది? రెండో దఫాలో ఏం చేసినారు? 33 కాలంలు పెట్టి 34వ కాలంలో మరి బీసీ మీకు ఎస్టీకి వచ్చింది, ఎస్సీలకు వచ్చింది, మరి బీసీల కాలం ఎక్కడ ఉంది అని క్వశ్చన్ చేస్తున్నాను నేను. కాబట్టి అడుగడుగున కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక బీసీ బిడ్డ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, కేంద్రంలో ఉన్నది బీసీ బిడ్డ ప్రధాని మోదీ గారు. మీరు బీసీ బిడ్డ అని చెప్పుకొని కేంద్ర ప్రభుత్వం ఏరుతున్నారు. కాబట్టి మరి బీసీలకి ఏ న్యాయం చేసినారు? ఎస్సీలకే ఉంది, ఎస్టీలకే ఉంది, ఇంకా అగ్రకులాలకే ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టి అగ్రకులాలకి అన్ని 2% కూడా లేని అగ్రకులాలకి అన్ని 10% రిజర్వేషన్ కల్పిస్తున్నాం. కాబట్టి జనాభా దామాషా ప్రకారం 52%, 60% ఉన్న బీసీలకి ఎందుకు ఇవ్వవు? కాబట్టి ఒక్కటే చెప్పేది, 2026లో కూడా మేము మహిళా సంఘం అక్క మన్మంజరి అక్క ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్లో మేము మహిళా బిల్లు కోసము ధర్నా చేయడం జరిగింది. బిల్లు మిగిలిపోయింది. ఎందువల్ల? అదంతా బీసీల బలం వల్లే. కాబట్టి బీసీలంతా చైతన్యమైనారు, ఒకే తాటిపై ఉన్నారు. ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వంలో ఏలుతున్న ప్రధాని మోదీ గారు, మీకు ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము, వెంటనే 60% ఉన్న బీసీలకి 52% రిజర్వేషన్లు కల్పించాలి. లేదనంటే మా సత్తా ఏందో మేము చూపిస్తాము. ప్రతి రాష్ట్రంలో 7వ తేదీన ఆగస్టున చేయడం జరుగుతుంది. తిరుపతిలో చేశాము, గోవాలో చేశాము, హర్యానాలో చేశాము, ఢిల్లీలో చేశాము. ఈసారి మేము బెంగళూరులో చేస్తున్నాం. కాబట్టి మహిళలు, బీసీ మహిళలు, ప్రతి ఒక్క మహిళ కూడా ఈ కార్యక్రమంలో మన బీసీ సత్తా ఏందో చాటుకునే విధంగా మేమెంతో మాకంత శాతం కల్పించాలనేసి నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క బీసీ మహిళకి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ దీక్షలో పాల్గొని మన సత్తాని చాటుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అక్కకి థ్యాంక్ యూ.